హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. మరి ఇదివరకు ప్రభు నామాన్ని మహిమపరిచాం, కీర్తించాం. ప్రభు పాటల్లో తోడై ఉన్నాడు, ఆరాధనలో తోడై ఉన్నాడు. కనుక ఈ సమయంలో వాక్య పరిచయంలోనికి వెళ్తుండగా ప్రతి ఒక్కరు కూడా మరి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలని ప్రభు పేరు మీ అందరికీ మనం చేస్తున్నాను. అపోస్తుల కార్యంలో చదవబడిన ఇందాక చదువుకున్న ఆరాధనకు ముందు చదువుకున్న వాక్యంలో అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో 15వ వచ్చిన భాగంలో ఒక మాట రాయబడింది. చూద్దాం. ఆమెయు ఆమె ఇంటివారును 15 చదువుతున్నారా? 14 చదువుదాం. అప్పుడు లూదియాయను ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పొడి నమ్ము తుయతెర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచెను కనుక పౌలు చెప్పే మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటివారును చాలు ఆమెయు ఆమె ఇంటివారును బాప్తీసం పొందారంట. అయితే మనం ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలా. ఆమె ఇంటివారు రక్షించబడటానికి బలమైన అవకాశం ఏంటి, బలమైన కారణం ఏంటి అని మనం జ్ఞాపకం చేస్తే, ఆమెకి దేవుని వాక్యం వినాలనే ఆశ ఉంది. ఆ వాక్యాన్ని ఆమె ఏం చేయలేదంట, నిర్లక్ష్యం చేయలేదంట, లక్ష్య పెట్టెను అని రాయబడింది. అంతేనా? చదువుకుంది. ఆమె దేవుని వాక్యం వినుచుండగా ఆమె వాక్యాన్ని లక్ష్య పెట్టెను అని రాయబడింది. కాబట్టి మనము దేవుని సన్నిధిలో మన కుటుంబాలు దీవెనకరంగా, మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా రక్షణలో ముందుకు కొనసాగాలి అంటే ఒక్కళ్ళు కాక ఏకముగా మన కుటుంబం అంతా కూడి దేవుని నామాన్ని మహిమపరచాలంటే దేవుని వాక్యం మీద మనం ఏం చేయాలంట, లక్ష్యం ఉంచాలి. అందుకని ఒక్కొక్క మాట మనం చదువుకున్నట్లయితే సమూయేలు, బాలుడైన సమూయేలు జీవితంలో ఏం జరిగింది? నీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఏం చేయమన్నాడు? ఆజ్ఞేయమన్నాడు. మనం అనగలమా? జ్ఞాపకం చేసుకోరండి. ఎప్పుడైతే మన హృదయం తెరవబడిన రీతిలో ఉంటుందో, మన మనోనేత్రం తెరవబడిన రీతిలో ఉంటుందో, బాలుడే కదా. ఎవరతను? సమూయేలు పెద్దవాడా? బాలుడు, చిన్నపిల్లడు. అప్పుడు ఆమె తీసుకెళ్ళి ఏలీ దగ్గర వదిలిపెట్టేసింది. ఇదే నీ ఇల్లు, ఇదే నీ తండ్రి, ఇదే నీ ఇల్లు, వాకిలి మొత్తం సమస్తం ఇక్కడే, ఆయన చెప్పినట్టు చేయమని చెప్పింది. పాలు విడిచినాక అతను పెరిగి పెద్దవాడు అవ్వకమునిపై బాలుడైన సమూయేలు అని రాయబడింది. అక్కడ బాలుడైన సమూయేలు దగ్గరికి వచ్చి సమూయేలు అని దేవుని స్వరం వినపడిందంట. దేవుని స్వరం వినపడినప్పుడు మొదటిసారి వినపడితే ఏం చేశాడు? ఏవండి నన్ను పిలిచారా అని ఏలీ దగ్గరికి వెళ్ళాడంట. గాఢ నిద్రలో ఉన్నాడు ఏలీ కూడా. అయ్యా నేను పిలవలేదయ్యా, పోయి పడుకో అన్నాడంట. మళ్ళీ రెండోసారి పిలిచాడు, వెళ్ళాడంట. అయ్యా నన్ను పిలిచారా అంటే పిలవలేదయ్యా, పడుకో. మూడోసారి పిలిచినాక ఏలీకి అనుమానం వచ్చింది. ఏమని అనుమానం వచ్చిందంటే, పిలిచింది దేవుడే. ఇక్కడ నేను, ఈ బాలుడు, దేవుడు తప్పని చెవరు లేరు కనుక దేవుడు ఇతన్ని పిలిచాడు. అందుకని చెప్పాడు, ఈసారి పిలుపున పడితే ఏం చెప్పమన్నాడు? నీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఆజ్ఞ ఇమ్మని చెప్పు అని అన్నాడు. అలాగే దేవుడు ప్రత్యక్షమై అలాగూ సమూయేలు అని పిలవగానే నీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఆజ్ఞేయం. ఆలకిస్తున్నాడా లేదా? చిన్నపిల్లలు ఎలా ఉంటారు? నిద్రపోతూ ఉంటారు. మనం లేపితేనే లెగవరు కదా. అలాంటిది బాలుడైన సమూయేలు ఏ విధంగా పెరిగాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి అంటే, రాత్రి సమయంలో, నిద్రపోయే సమయంలో ఒక్క క్యాక్కే లేచాడు. సమూయేలుని ఒక క్యాక్కే లేచాడు. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, మనము దేవుని వాక్యం వినే సమయంలో ఉన్నప్పుడు మనం నిద్రపోవచ్చా? చెప్పండి. నిద్ర ఎవరికైనా వస్తుందా? మంచిది, రాకపోతే మంచిది. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. లోకాసు వార్త 19వ అధ్యాయం. మొదటి వచ్చిన భాగాన్ని చదువుకుందాం. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుప్తధారుడును ధనవంతుడును జక్కయ్య అను పేరు గల ఒకడును
యేసు ఎవరు అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవన వచ్చుచున్నాడు గనుక అతడు ముందుగా పరుగెత్తి మేడు చెట్టు ఎక్కెను. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపుడు తండ్రి, దయగలిగిన యేసయ్య నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా నీ బిడ్డలమైన మమ్మల్ని బలపరచడానికి, మమ్మల్ని ధైర్యపరచడానికి, మా కుటుంబాలు నీ రక్షణలో మేమందరము కూడా ప్రభా నీ సన్నిధిలో ఆనందించడానికి ప్రభా మీరు మమ్మల్ని ఈ వాక్యము చేత, ఇటు వాక్యము చేత మమ్మల్ని బలపరచడానికి ప్రభా మా ముందుకు వచ్చినందుకు వందనాలు. వినగలిగే చెవి, గ్రహించగలిగే మనసు మా అందరికీ దయచేయండి. బాలుడైన సమూయేలు నీ స్వరమును ఏ విధంగా విన్నాడో, తుయతెర పట్టణస్థురాలైన లూదియా ఏ విధంగా అయితే నీ మాటల మీద లక్ష్యం ఉంచిందో, ఈ మధ్యాహ్న సమయంలో ప్రభువా మేమందరము కూడా నాయన చేరి ఉన్న మేమందరము కూడా నువ్వు మాతో మాట్లాడుచుండగా బాలుడైన సమూయేలు వలె, తుయతెర పట్టణస్థురాలైన లూదియా వలె మా హృదయం తెరవబడి నీ మాటల యందు లక్ష్యముంచి మేము గొప్ప దీవెన మా కుటుంబాలకు తీసుకెళ్ళటకు సహాయం దయచేయండి. వినుచున్న ప్రతి ఒక్కరికి ఆసక్తిని కలుగు చేయండి. వినుచున్న ప్రతి ఒక్కరికి ఆశను కలుగు చేయమని నిలబడిన దాసుని ప్రయోజకున్నయ్యా నేను వట్టి వాడను ప్రభువా. ఇక్కడున్న ప్రతి వారి జీవితాలకు అనుకూలమైన బోధను, వారిని సన్నిధానములో నడిపించి ముందుకు నైనా బలమైన సాధనాలుగా నడిపించే బోధన మీరు అందించమని సహాయం దయచేయమని, వారి ఆత్మీయ జీవితాలు దినదినము అభివృద్ధికరమైన స్థితిలో ఉండటానికి కావలసిన బోధను నాయన ఆత్మీయ ఆహారమును మీరు మాకు విరిచి వడ్డించమని, నా నోట నీ మాట ఉంచమని, మా చేరి ఉన్న మా అందరి జీవితాలకు ఆశీర్వాదకరంగా మీరు వినిపించమని, ప్రతి వారి హృదయాలను మీ స్వాధీనంలో ఉంచుకున్నామని యేసు పరిశుద్ధ నామమున వచ్చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దగ్గరగా చప్పట్లు కొట్టి మేమపడతాం. హల్లెలూయా. చదువుబడిన వాక్య భాగంలో చక్కని మాట రాయబడింది. చిన్నపిల్లలకు కూడా బాగా తెలుసు. ఈయన ఎవరంట? పొట్టి చెక్కయ్య అంట. ఈ పొట్టి చెక్కయ్య ఎరుకో పట్టణానికి యేసుప్రభు వారు వచ్చినప్పుడు ఆయన చూడాలనే ఆశ కలిగింది. ఆయన చూడాలనే ఆశ కలగటం వలన అతని జీవితాల్లో కలిగిన మార్పులు చూద్దాం. యేసుని చూడాలనే ఆశ కలగటం ఒక్కటే అతను చేసిన పని, కానీ అతనిలో ఎన్ని మార్పులు, ఆ ఒక్క మాట వలన ఎన్ని మార్పులు కలిగినాయో చూద్దాం. ఎన్ని ఆశీర్వాదకరమైన స్థితులు, ఎంత దీవెనకరమైన స్థితిని ఆ చెక్కయ్య చూశాడో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఎప్పుడైతే అతనికి ఆశ కలిగిందో అతను చూడాలనే పరిగెత్తాడు. జనమంతా ఎక్కువగా ఉన్నారు. ఇతను పొట్టివాడైనందున, మరబుజ్జివాడైనందున ఏం చేశాడు? ఇక జనములో యేసును మనం చూడలేము, ముందుకు పోతే నన్ను తొక్కుతారు, నాకు హాని కలిగింది అని చెప్పి ఏం చేశాడంట? ఆ త్రోవన వస్తున్నాడని చెప్పి మేడు చెట్టు ఎక్కి కూర్చున్నాడంట. ఏ చెట్టు? మేడు చెట్టు ఎక్కి కూర్చున్నాడంట. యేసుప్రభు వారు ఆ త్రోవని వస్తూ ఉన్నాడు. మేడు చెట్టు తిన్నగా వచ్చాడు. యేసుప్రభు వారు ఏం చేశాడు? మేడు చెట్టు దగ్గరకు వచ్చి, జక్కయ్య నువ్వు త్వరగా దిగుము, నేను నీ ఇంట నేడు బస చేయవలసి ఉన్నది అని అన్నాడు. అక్కడ రాయబడింది, యేసుని సంతోషంగా పరుగు పరుగున దిగాడంట. తొందరగా చెట్టు దిగాడంట. దిగి ఏం చేశాడు? సంతోషంగా యేసుప్రభు వారిని ఆహ్వానించాడు, చేర్చుకున్నాడంట. యేసుప్రభు వారిని చేర్చుకున్నాడు. ఎలా చేర్చుకున్నాడు? సంతోషంగా చేర్చుకున్నాడు. మనకి ఆశ ఉండటం అనేది ముఖ్యం. ఏ ఆశ? ప్రభువుని చూడాలనే ఆశ. ప్రభువుని చూడాలనే ఆశ. జక్కయ్యలో ప్రభువుని చూడాలనే ఆశ తన ఇంటికి ఏం తెచ్చిందంట? రక్షణ తెచ్చింది. రాయబడింది అక్కడ, జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది అని రాయబడింది. ఇతడును అబ్రహాము కుమారుడే అనే పేరు పెట్టి ప్రభువారు అక్కడ ప్రవచించాడు. అలా ప్రవచించడానికి ఆ పేరుకి, ఆ బిరుదుకి అర్హుడు కాదు గతంలో. ప్రభువుని ఎప్పుడైతే చూడాలని ఆశ కలిగిందో తనలో పలు మార్పులు వచ్చేసినాయి. వాతావరణంలో పలు మార్పులు వచ్చినట్టు సముద్రంలో వాయుగుండం ఏర్పడగానే వాతావరణం అంతేమైంది? మార్పులు చోటు చేసుకుంటుంది. అతని మనసులో యేసును చూడాలనే ఒక ఆశ తన జీవితాన్ని మార్చేసింది, తన కుటుంబ జీవితాన్ని మార్చేసింది, తన దేవునికి దగ్గర చేసేసింది. ఎంత దగ్గర చేసిందయ్యా అంటే అబ్రహాము కుమారుడిగా యేసుప్రభు వారే అతని గురించి చెప్పాడు. అంతగా మార్పు చెందటానికి గల కారణం ఏంటంటే యేసు ఎవరో చూడగోరాడు, వెళ్ళాడు, చూడటానికి వెళ్ళాడు. ప్రభువారు అతని దగ్గరికి వచ్చాడు. అయ్యా నేడు నేను ఇంట బస్ చేయవలసి ఉంది. అయితే ఇక్కడ మనం గమనించాలి, ఈ రెండింటి మధ్య చాలా గొడవలు జరిగినాయి, చాలా అవమానాలు జరిగినాయి,
చాలా అవమానకరమైన పరిస్థితులు యేసుప్రభు వారికి ఎదురైంది. ఎప్పుడైతే యేసుప్రభు వారు జక్కయ్యాన్ని ఇంటికి రావాలని ఎప్పుడైతే జక్కయ్యని పిలిచాడో, ఆ సమయంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈయన బోధకుడు కదా, ఈయన ప్రవక్త కదా, ఈయన పరిశుద్ధుడని చెప్పుకుంటున్నాడు కదా, పాపులతో ఈయన చేరడానికి వచ్చాడేంది, పాపుల్ని ఈయన చేరదీస్తున్నాడేంది, ఆయన ఇంటికి పోయి ఈయన బస్సు వేయటం ఏంటి? ఆ పుట్టి జక్క ఎట్లాంటాడు? పన్నులు వేసేవాడు, జుట్టుకు పన్ను, ఇంకా రకరకాల పన్నులు వేసి అక్రమంగా పన్నులు వసూలు చేసేవాడు. అక్రమంగా, ఎందుకు ఆ మాట అంటున్నానంటే, జక్కయ్య ఒప్పుకున్నాడు, నేను అక్రమంగా అన్యాయంగా ఎవరి దగ్గరైనా ఏదైనా తీసుకొని ఉంటే నేను వారికి 4 వంతులు తిరిగిస్తానయ్యా అన్నాడు ప్రభువారు అతని ఇంటికి వెళ్ళినాక. అది మార్పు. మనం మన జీవితంలోకి ప్రభువుని చూడాలనే ఆశ, ప్రభువుని కలుసుకోవాలనే ఆశ ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడు ప్రభు మన ఇంటికి వస్తాడా రాడా? ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన ఏం చేస్తానన్నాడు? తృప్తిపరుస్తానన్నాడు కదా. కనుక మరి ఆయన తృప్తిపరచడానికి జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. జక్కయ్య చూడాలని అనుకున్నాడు, కానీ జక్కయ్యతో కలిసి భోజనం చేయాలనుకున్నాడు ప్రభువారు. తర్వాత ఆ ఇంటికి వెళ్ళాడు. అందరూ ఏమన్నారంటే ప్రభువారిని దూషిస్తుంటే ప్రభువారు నిందలు, శ్రమలు, అవమానాలు అవన్నీ కొంతసేపు భరించాడు. ఎవరికి సమాధానం ఇలా ఇచ్చాడా? ఎవరికి అప్పుడే సమాధానం ఇలా. సమాధానం ఏంటంటే క్రియలు లేని విశ్వాసం ఏమన్నారు? మృతం కదా. ప్రభువారు ఏ మాట చెప్పట్లా వారితో, సందేహపడే వారితో, అనుమానంగా చూసే వారితో అక్కడ మనసులో ప్రశ్నలు వేస్తున్నారు. ఏందా బాబు ఈయన అది ఇదని ప్రశ్నలు వేస్తున్నారు. ప్రభువారిని దూషిస్తున్నాడు. ఎవరితో ఒక మాట కూడా ఆయన చెప్పలా. క్రియ మొదలైంది, మాటలు కాదు, క్రియ మొదలైంది. ఎవరు చెప్పటం మొదలుపెట్టారు తెలుసా? ఒకసారి జక్కయ్యే, ఆ ప్రభువారు నా ఇంటికి వచ్చాడు, ఆ నీతిమంతుడు నా ఇంటికి వచ్చాడు, ఆ నీతిమంతుడు నా నిమిత్తము ఏంటంట? నా నిమిత్తము ఏం భరిస్తున్నాడు? నిందలు భరిస్తున్నాడు, అవమానాలు భరిస్తున్నాడు. వచ్చిన వారందరూ నేను పాపిని గనక, నేను అన్యాయస్తుని గనక, నన్ను బట్టి, నా ఇంటికి వచ్చిన దాన్ని బట్టి, బాగా అర్థమవుతుంది మీకు, నా ఇంటికి యేసుప్రభు వారు వచ్చిన దాన్ని బట్టి ఆయన ఎందుకు నింద పోలవ్వాలా, ఆయన ఎందుకు నిందల పోలవ్వాలా, ఆయన ఎందుకు అవమానం అందాలా అనే ఆ ఉద్దేశం ఎవరికి కలిగింది? జక్కయ్య కలిగింది. నన్ను ప్రేమించి వచ్చిన ఈయనకి నా మూలంగా, నా కారణంగా ఈ అన్ని జనుల మధ్య అవమానం ఎందుకు లేదు. ఈయనకి అవమానం నా వల్ల కలిగిను, నేను ఈయనకి ఘనత కలిగిస్తాను అని అనుకున్నాడు. అయ్యా ప్రభువా, నేను ఎవరి దగ్గరైనా నా ఆస్తిలో సగభాగం పేదలకు ఇస్తా. ఏమన్నాడు? నా ఆస్తిలో సగభాగం పేదలకు ఇస్తా. నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుని ఉంటే దానికి 4 వంతులు నేను వారికి ఇస్తా అన్నాడు. ఎప్పుడైతే ఆ క్రియ మొదలైందో, ఏం మొదలైంది? క్రియ మొదలవ్వాలా. మన నోటితో చెప్పటం కాదు, కానీ క్రియలు కలిగి ఉండాలి. మన క్రియలే మన ప్రభువుని మహింపరిచేవా, లేకపోతే మన ప్రభువుని గాయపరిచేవా? మనం నిర్ణయించేది ఎవరు? మన క్రియలే. మన ద్వారాగా దేవుడు మహింపరచబడుతున్నాడా, గణపరచబడుతున్నాడా, అవన్నీ ఎలా తెలుస్తాయ్యా అంటే క్రియల వలన. ఈ జక్కయ్య క్రియ ఏం చేసిందంటే, ఎప్పుడైతే ఆ సాక్ష్యం ఇచ్చాడో దేవుడు వెంటనే జక్కయ్యని చూసి ఏమన్నాడు? ఆ మార్పు ఎప్పుడైతే వచ్చిందో డబ్బు తీసుకొచ్చి ఆ వీధుల్లో పారబోస్తున్నాడు జక్కయ్య. ఇదిగో ధనం, నేను దాచుకున్న ధనం, దీనివల్ల నాకు రక్షణ లేదు. ఈరోజు నా ప్రభు నా ఇంటికి వచ్చాడు, నాకు రక్షణ వచ్చింది. ఈ అన్యాయంగా నేను దాచుకున్న దేని వలన కూడా నా ఇల్లు సంతోషంగా లేదు. ఇవాళ నా ఇల్లు సంతోషంగా ఉంది. ప్రభు ఇంట్లోకి రావడంతో ఆ ఇంట్లో ఏముందంటే దేవునికి హేయమైంది, అలా ఏమైంది? బయట పారవేయబడింది. గమనించారా? దేవునికి ఏదైతే హేయమైందో, దేవునికి ఏదైతే మరి పనికిమాలినగా ఉందో దాన్ని వెంటనే జక్కయ్య ఏం చేశాడు? దేవుడు ఇంటికి రావడంతోనే అతనికి పనికిరానిదంతా తీసుకొచ్చి, చెత్త అంతా తీసుకొచ్చి బయట పారపోసాడు. ఈ చెత్త వలన నేను అవమానం పొందుతాను కానీ నా ప్రభు అవమానం పొందుతాడు, కానీ నాకు ఏ రక్షణ లేదు. నాకు రక్షణ ఆయన నా ఇంట్లోకి రావటమే నాకు రక్షణ అనుకున్నాడు. అందుకనే జక్కయ్య ఇంట్లోకి ప్రభువారు వెళ్ళినాక ఆ జక్కయ్య ఇంట్లో మార్పులు జరిగినాయి. నీ ఇంట్లోకి యేసు ప్రభువారు వస్తే ఏం జరగాల? మార్పులు జరగాల. జనవరి 1 వస్తుంది, ఇంకా సంక్రాంతి వస్తుంది, మన ఇంట్లో మార్పులు జరుగుతాయా జరగవా? గబగబా ఇల్లంతా ఓడ్చి, సున్నాలు కొట్టించి, పెయింట్లు వేయించి పండగకి ఏం చేస్తారు? చెత్తరా? మీ పండగలన్నింటికీ చక్కగా మీ ఇల్లంతా అందంగా అలంకరించుకుంటారు కదా. ప్రభువుని ఇంట్లోకి వస్తే
పాత రోత అంతా ఒక పక్కన పెట్టి ప్రభువుని ఒక పక్కన పెడితే ఏమైనా ఘనత చెప్పండి? ఘనత. వివాహం జరుగుతుంది, పెళ్లి వాళ్ళు వస్తున్నారు, వివాహానికి సంబంధించిన ఇళ్ళు ప్రత్యేకంగా కనపడుతుంది, తోరణాలు కడతారు, పందురులు వేస్తారు, పచ్చగా ఉంటుంది కదా, కలకల్లాడుతూ ఉంటుంది. ఏందిరా అక్కడ అడావుడు అంటే ఆ తోరణాలు చూసే చెప్పేస్తారు. ఆడ పెళ్లి కావాలి, ఆడపిల్లదా మగపిల్లడిదా అని అడగరా? తోరణాలు కట్టిన ఇల్లు ఎవరు ఆడపిల్లకి చేశారో మగపిల్లడు ఎవరికి ఇంట్లో పెళ్లి జరిగినట్టుందని అంటారు కదా. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ ఇంటికి వచ్చాడు, నీ ఇంట్లోకి వచ్చాడు, నీలోకి వచ్చాడు, నీ హృదయంలోకి వచ్చాడు. నీ దేహము దేవుని ఆలయం అని గడిచిన పునరుద్ధాన దినం చెప్పాడా? చెప్పలేదా? చెప్పాడు. విన్నాం అన్నవాళ్ళు చప్పలు కొట్టండి ఒకసారి బిగ్గరగా. నేను ఒక్కళ్ళకే చెప్పినట్టున్నాడు, ఒక్కళ్ళే వినపడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదేమైనా మన దేహము దేవుని ఆలయం. ఆ ఆలయంలో దేవుడు నివసించడానికి ఇష్టపడుతున్నాడు. జక్కయ్య ఇంట్లోకి యేసుప్రభువు వచ్చాడు. జక్కయ్యలో పెను మార్పులు కలిగినాయి. జక్కయ్య గురించి అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఇతను దేవుని అబ్రహాము, చూడండి 9వ వచనం అనుకోండి చూద్దాం. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. చప్పలు కూడా జనమైపడతాం. హల్లెలూయా. నీ ఇంటికి రక్షణ వచ్చిందా? నీ ఇంటికి రక్షణ వచ్చిందా అని ఈ మధ్యాహ్న సమయంలో ప్రభుడుతున్నాడు. బాగా గుర్తుపెట్టుకుందాం. కొన్ని ఇళ్ళకి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వెళ్తే ఆ ఇళ్లలో జరిగిన అనేకమైన సంఘటనలు మీకు జ్ఞాపకం చేస్తా. కొన్ని ఇళ్ళకి ఇక్కడ యేసు ప్రభు వారు జక్కయ్య ఇంటికి వెళ్ళటానికి జక్కయ్యలో ఉన్న ఆశను బట్టి యేసు ప్రభు వారు వెళ్ళాడు, నేను ఇంటికి వస్తానని. ఇంకొంతమంది అయితే ప్రభుని అయ్యా నా ఇంటికి రావా అని పిలిచారు ఎవరన్నా చెప్పండి? పిలిచిన వారి పేర్లు చెప్పండి ఎవరన్నా మీకు తెలిస్తే. చెప్పలు పడతాం. అయితే యాయిరు గురించే చెప్పుకుందాం. యాయిరు మార్కు సువార్త 5వ అధ్యాయంలో యాయిరు ఉంటాడు, చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయంలో యాయిరు 29వ వచనం 21వ వచనం. యేసు మరలా ధోని ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహము ఆయన యొద్దకు కూడి వచ్చెను. ఆయన సముద్ర తీరమునుండగా సమాజ మందిరపు అధికారులలో యాయూరు అని ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె సావ సిద్ధమై ఉన్నది, చాలు అది బాగుపడినట్లు దయచేసి నా ఇంటికి రమ్మని అడిగాడు. ఏంటంట? బాగా వినాలా. నా ఇంట్లో నా చిన్న కుమార్తె సావ సిద్ధమై ఉన్నది, బలహీనత వచ్చింది, రోగం వచ్చింది, రైట్, కనుక దయచేసి నా ఇంటికి వచ్చి నా చిన్న కుమార్తెని బాగు చేయమని అడిగాడు. ప్రభువారు తన భక్తిని చూసి, తన అవసరతను చూసి, తన అక్కరను చూసి వెళ్ళటానికి ఇష్టపడి వెళ్దామన్నాడు. ఈ వెళ్ళే మార్గ మధ్యంలో ఆ కుమార్తె 12 సంవత్సరాలు ఈడగలిగిందంట, చిన్న కుమార్తె. అయితే ఆ కుమార్తెను బాగు చేయడానికి యాయీరింటికి వెళ్తుంటే జనం అసలు ఆయన ముందుకు కొనసాగనిట్లా, ఆయన్ని అడుగు ముందుకైనట్లా. ఆ యాయీరు ఏమనో బాధపడుతున్నాడు, అయ్యో నా ఇంటికాడ మరి నా కుమార్తె చనిపోయేటట్టుందని చెప్పి వీళ్ళందరూ తప్పుకుంటే బాగుండు, ఆయనకి దారిస్తే బాగుండు, తొందరగా ఆయన నా ఇంటికి వస్తే నా కుమార్తె బ్రతికిద్ది అని ఆయన ఆతృత పడతా ఆశ కలిగి ఉన్నాడు. జనం ఎక్కువైపోతున్నారు, ఒక్కడికి కూడా ఆయన ముందే నీట్లా. ఈలోపు ఒక ఆమె వచ్చి ఆయన వస్త్రపు చెంగుముట్టింది. 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన ఆ స్త్రీ వచ్చి ఆయన చెంగుముట్టింది. ఆమె బాగుపడింది. ఆమె దగ్గర కొంత సమయం లేట్ అయిపోయింది, అదంతా మీ అందరికి తెలుసు, అవునా? ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ ఏం చేసిందంటే, ఇంటికాడే ఆయన ముందుకెళ్ళి నేను ప్రార్థన చేయించుకోలేను, ఆ జనంలో నేను ముందుకెళ్ళలేను, కనుక ఆయన వస్త్రపు చెంగన్నా ముడతాననుకుంది. ముట్టింది, బాగుపడింది. ప్రభువారు ఏం చేశాడు? యాయీరు నా కాళ్ళ మీద పడి నన్ను బ్రతిమలాడాడు కదా, అతని కుమార్తెను బాగు చేయాలి అని తొందరగా వెళ్ళాడా? వెళ్ళాల. అక్కడ ఒకని విశ్వాసం తెలియపరచబడాల. అందుకని ఆమె విశ్వాసం వలన ఇదేదో ఒక రోజు ఎంతోమంది ఆ విశ్వాసాన్ని కలిగి ఉండటానికి ప్రోత్సాహకరంగా ఉంటుందని ఆమె జీవితాన్ని గురించి చెప్పడం కోసం ఆగాడు. నన్ను ఎవరో ముట్టుకున్నారు అని అన్నాడు. పేతురు ఏం చేశాడు? నవ్వుతున్నాడు. ఏందయ్యా నిన్ను ఎవరో ముట్టుకోవటం,
నీ చుట్టూ జనం ఉన్నారు, అడుగు ముందే నీట్లేదు, అందరూ నిన్ను ముట్టుకొని ఉన్నారు, కానీ నన్ను ఎవరో ముట్టుకున్నారు అంటే ఏంటంటే అందరూ ముట్టుకున్నది వేరు, నాలో నుంచి ప్రభావాన్ని లాక్కున్నారు ఒకళ్ళని అంటున్నాడు. నీలో నుంచి ప్రభావం లాక్కోవటం ఏంటయ్యా అంటే నాలో నుంచి ప్రభావం వెడలిపోయింది అని అన్నాడు. అప్పుడు ఆ మాటలు వినుచుండగా ఆమె రక్తస్రావం ఆగిపోయిందని ఆమె గ్రహించి ఆమె వెంటనే యేసు ప్రభువు వారి ముందుకు వచ్చి, దావీదు కుమారుడా, నీకు జయము కలుగును గాక, ప్రభువా నీకు మహిమ కలుగును గాక. కారణం ఏంటంటే 12 సంవత్సరాల నుంచి నేను రక్తస్రావం కలిగి ఉన్నా. అలాంటి స్థితిలో ఉన్న నేను నీ ముందుకు వచ్చి నీ చేత నేను చేయి వేయించి ప్రార్థన చేయించుకునే స్థితిలో నేను లేను. నా దగ్గర మృత వాసన వస్తుంది, నా దగ్గర భయంకరమైన వాసన వస్తుంది, నేను జనములోనికి రాలేకపోతున్నా. అలాంటి పరిస్థితుల్లో నిన్ను తాకగానే నేను పరిమళ వాసనగా చప్పట్లు కూడా దేవుని పెడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంటిలోనే నిశ్చయించుకుందంట ఆమె, ఇంటిలోనే నిశ్చయించుకుంది. ఆమె మృత వాసన పోయింది, పరిమళ వాసనగా ఆమె మారింది. ఆమెను గురించి ప్రభువారు అన్నాడు, సమాధానం గల దానివై వెళ్ళు, నీ విశ్వాసమే నేను స్వస్థపరిచింది అన్నాడు. కనుక అప్పుడు అంత జరుగుతుంది. అప్పుడు ఇక చాలా సమయం అయిపోయినాక, ఎంతో సమయం గడిచిపోయింది, లేట్ అయిపోయింది. యాయిరింటి కాడ నుంచి జనం వచ్చారు, యాయిరింటి కాడ నుంచి జనం వచ్చారు. అయ్యా యాయిరు, ఇంకా ఆయన్ని నువ్వు బలవంత పెట్టబాకు, ఎందుకంటే ఆయన నీ కుమార్తె ఇంటికాడ చనిపోయింది, ఇక ఆయన వచ్చిన ప్రయోజనం ఏమీ లేదు. నీ కుమార్తె చనిపోయింది కాబట్టి నీ ఇంటికి ఆయన వచ్చిన ఎలాంటి ప్రయోజనం లేదు. ఇక ఆయన ఆ నీతిమంతుడు నువ్వు బలవంత పెట్టొద్దు, ఆ బోధకుడు నువ్వు బలవంత పెట్టొద్దు, తన పని తాను చేసుకుంటాడు, మన పని మనం చేద్దాం. వెళ్ళి ఆ మట్టి కార్యక్రమం ఏదైతే ఉందో, సమాధి కార్యక్రమం ఏదైతే ఉందో, ఆ దహన సంస్కారాలు ఏదైతే ఉందో, అంటే మన భాషలో మనం దేనిగా ఎంచుకున్నా కానీ ఆ కార్యక్రమాన్ని మనం కొనసాగిద్దాం రా అని చెప్పుకుంటున్నారంట. అప్పుడు యాయిరుతో ప్రభువారు అన్నంట, నమ్మిక మాత్రం ఉంచు అని అనంట. నువ్వు నమ్మిక మాత్రం ఉంచు అన్నాడు. యాయిరు, నేను నమ్ముతున్నానయ్యా రా ప్రభు అంటే యాయిరుతో పాటు యేసు ప్రభు వారి ఇంటికి వెళ్ళాడు. ఎప్పుడైతే యాయిరు ఇంటికి యేసు ప్రభు వారు వెళ్ళాడో అక్కడ అల్లరి జనం ఉన్నారంట. ఎవరు? అల్లరి మొక్క. కొన్ని చోట్ల మీకు అవగాహన ఉందో లేదో, కొన్ని చోట్ల ఏదైనా సమాధి అంటే ఎవరైనా మనుషులు చనిపోతే డబ్బులు ఇచ్చి ఏడ్చే వాళ్ళని తీసుకొస్తారు, తెలుసా? పూర్వకాలంలో డబ్బులు ఇచ్చి ఏడ్చే వాళ్ళని తీసుకొస్తారు. అంటే అలాంటి పరిస్థితులు మానవుల్లో కలిగినాయి కనుక ఏదో అలా కొంతమంది ఏడుస్తూ అల్లరి చేస్తూ, కొంతమంది అవహేళన చేస్తూ ఉన్న, అయ్యో ఎందుకు ఇంత వయసులో, చిన్న వయసులో 12 సంవత్సరాలప్పుడు ఈ అమ్మాయి చనిపోయింది, ఇంత చిన్నపిల్ల చనిపోవటానికి వాళ్ళ తండ్రి ఏం పాపం చేశాడో, వాళ్ళ తల్లి ఏం పాపం చేసిందో ఉంటారా? అందరూ ఒకేలాగా ఉంటారా? చెప్పండి, అందరూ ఒకేలాగా ఉంటారా? ఉండరు కదా. అక్కడ నానా రకాలైన వాళ్ళు ఉన్నారంట. ప్రభువారు వాళ్ళందరి యొక్క మనస్థితులు ఎరిగి ఆ ఇంట ప్రవేశించి, మీరు ఎందుకు ఏడ్చి గోల్ చేస్తున్నారు, ఆ పిల్ల నిద్రపోతుంది అని అన్నాడంట. ఏమన్నాడు? ఆ చిన్నది నిద్రిస్తుంది, మీరు ఎందుకు గోల్ చేస్తారు అని అనంట. అప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఆయన చూసి అవహేళన చేశారని, గేలి చేశారని, అవమానపరిచారని, అపహసించారని, అంటే ప్రభువారిని ఎంతగా అవమానపరిచారో, గేలి చేశారో జ్ఞాపకం చేసుకుందామట. అంత అవమానపడ్డా, గేలి చేసినా, ఎంత ఎగతాళి చేసినా ఆయన మౌనంగా ఉండి ఇక్కడున్న ఈ అల్లరి చేసే వాళ్ళని, గోల్ చేసే వాళ్ళని మొత్తాన్ని బయటికి తవరేసేయండి. నీ ఇంట్లో వీళ్ళు ఎవరు ఉండటానికి లేదు, ఈ అల్లరి మోకాన్ని ఇంటిలో ఉండటానికి వీల్లేదు, బయటికి వెళ్ళిపోండి, పంపించేసాడు యాయిరు. మీరందరూ బయటికి వెళ్ళిపోండి, తల్లి తండ్రి మాత్రం ఇక్కడ ఉన్నాడు. ఆయనతో పాటు 2 శిష్యులు ఉన్నారు. తలుపేసాడు. చిన్నదానా లే అన్నాడు. తల్లి తాకుమి అని అన్నాడు. ఆయన ఏం చేసింది? దిక్కున లేచి నడవసాగింది అని రాయబడింది అక్కడ. చప్పట్లు జనం ఏం పడతాం. హల్లెలూయా, హల్లెలూయా. దిక్కున లేచి నడిచింది. ఆ చిన్నది దిక్కున లేచి నడిచింది. ఇక్కడ జరిగిన సన్నివేశంలో మన కుటుంబాలకి, మన జీవితాలకు అనువాదం చేసుకుంటే, యాయిరు కుటుంబంలో జరిగిన అద్భుతం నీ కుటుంబంలో జరగాలి అంటే, మన పాపముల చేత, అతిక్రమముల చేత మనం చచ్చిన వారమై ఉండగా ఆయన మన చెయ్యి పట్టి మృతులలో నుండి మనల్ని సజీవులుగా లేపాడు. ఆయన నమ్మిన వారు చప్పట్లు కూడా జనం అమృతం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం ఆనందించే వారిగా ఉన్నాం. మనం అందరం ఇప్పుడు నిద్రపోతున్నాం అనుకుంటా, సమయాలకు లేక. నిద్రపోతున్నారా? నిద్ర పోనోళ్ళు చప్పట్లు కూడా జనం పెడతాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒక అద్భుతం మన జీవితంలో జరగాలంటే దేవుని సన్నిధిలో ఆసక్తి ఉండాలి మనకి. ఇలాంటి అద్భుతాలు మన జీవితంలో, వాళ్ళ జీవితంలో జరిగినాయి, అక్కడ జరిగినాయి, ఎక్కడో జరిగినాయి, బైబిల్లో జరిగినాయి, ఇవన్నీ నువ్వు వింటానే ఉంటావు. నీ జీవితంలో నువ్వేమీ చూడలేవు.
నువ్వు చూడాలంటే నీకేం కావాలంటే దేవుని స్వరాన్ని వినే ఆసక్తి కావాలా. ప్రభు స్వరం వినపడంగానే నీకు ఏం వినపడాలా? నీ దాసురాలు ఆలకిస్తుంది, ఆజ్ఞాపించమని అడగాల. దేవుని వాక్యం వినపడుతుంటే నీ మనసు ఎలా ఉండాలంటే, నీ దాసురాలని వింటున్నాను, నాకు ఆజ్ఞాపించి ప్రభు అని నెట్ట బ్రతకాలో అని చెప్పాలా. అప్పుడు మన జీవితాలు ఆశీర్వాదకరంగా దేవునికరంగా ఉంటాయి. నీ దాసుడు ఆలకిస్తున్నాడు, నేను ఎట్లా బ్రతకాలో నాకు ఆజ్ఞాపించు, నా కుటుంబం నేను ఎట్లా నడిపించాలో నాకు ఆజ్ఞాపించు. ఆ ఆసక్తి, ఆ అవసరత, అక్కర ఏదైతే నీకుందో అది తీరుద్ది. దేవుని స్వరము నీకు వినపడుచుండగా లూదియాకి స్వరం వినపడుతుంది. లూదియా హృదయం తెరవబడింది. లూదియా లక్ష్యముంచెను అని రాయబడింది. ఏమొచ్చిందంట? లక్ష్యముంచెను. పెడచెవిని పెట్ల. లూదియా పెడచెవిని పెడితే తన ఇంటనున్న వారందరూ బాప్తిసం పొందేవాళ్ళు కాదు, రక్షణ పొందేవాళ్ళు కాదు. ఇంటిని మరి దేవుని మందిరముగా కట్టుకునేది కాదు. దేవుని మందిరముగా అంటే ఆమె ఇంట సంఘం ఉంది అని రాయబడింది. ఆమె ఇంట సంఘం ఉంది. నీ ఇంట్లోకి దేవుడు వచ్చాడు, జక్కయ్య ఇంట్లోకి దేవుడు వచ్చాడు. జక్కయ్య ఇంట్లో ఉన్న అన్యాయం అంతా బయటికి వెళ్ళిపోయింది. నీ ఇంట్లోకి దేవుడు వచ్చాడు, నీ ఇంట్లో అన్యాయం బయటికి వెళ్తుందా? వెళ్తలేదా? ఈ మధ్యాహ్న సమయంలో ఏ ప్రభు ఎవరింటికైతే వెళ్ళారో వారి ఇంట ఏం కలిగిందని రాయబడింది? రక్షణ కలిగింది, దీవెన కలిగింది. మృతమైనది కూడా సజీవంగా లేచి నిలబడింది, దేవుని నామాన్ని మహింపరిచింది. యాయీరు కూతురు నడవసాగెను, దేవుణ్ణి మహింపరిచింది. దేవుణ్ణి మహింపరిచారు అక్కడ ఉన్న వారందరూ. ఆ అద్భుతం జరగటానికి ఆ ఇంట్లోకి పోతుంటే, ఆ ఇంట్లోకి వెళ్ళటానికి దేవునికి ఎలాంటి అడ్డంకులు ఎదురైంది తెలుసా? అవమానం ఎదురైంది. ఏం చచ్చిపోయిన పిల్ల దగ్గరికి వస్తాడు, బోధ కూడా పిచ్చోడా అని అన్నారంట. ఏమన్నారు? పిచ్చోడేమో అన్నారంట. లేదా డబ్బుల కోసం వచ్చాడేమో అనుకున్నారంట. అనుకుంటారు, అనుకోరా? సేవకులు కూడా అట్టాగ అనుకుంటారు కదా. చాలామంది అనుకుంటారు, తెలియక అనుకుంటారు. కొంతమంది కానుక కోసం వచ్చారనుకుంటారు. మీకు ఒక మాట చెప్తా వినండి. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది. ఆయన శిష్యుల్ని సువార్తకు పంపుతా ఆయన ఒక మాట చెప్పాడు 10వ అధ్యాయంలో, లోకాసువార్త 10వ అధ్యాయంలో. మీరు గ్రామంలో ప్రవేశించండి, మిమ్మల్ని ఎవరు చేర్చుకుంటారో వారు ధన్యులు అని రాయబడింది. అంతేనా? విన్నారు ఎప్పుడైనా? మీరు గ్రామంలో ప్రవేశించండి నా సువార్తను ప్రకటించడానికి. మిమ్మల్ని ఎవరైతే చేర్చుకుంటారో, ఎవరి ఇంటైతే మీరు ప్రవేశిస్తారో ఇంటి వారికి శుభమని చెప్పండి. మీరు మిమ్మల్ని చేర్చుకుంటే ఆ శుభములు వారికి కలుగుతాయి. యేసు ప్రభువుని జక్కయ్య చేర్చుకున్నాడు, యేసు ప్రభుని యాయీరు చేర్చుకున్నాడు. ఒక ఇంట్లో నేను ఒక సందర్భం చెప్తా వినండి. ఒక ఇంట్లో యేసు ప్రభు వారు ఉన్నాడంట. ఆ ఇంట్లోకి వెళ్ళటానికి దారులన్నీ కూడా మూసుకుపోయి జనమందరూ కూడా కిక్కిరిసిపోయి ఉన్నారంట. అప్పుడు ఆ పట్టణంలో ఉన్న కొంతమంది ఒక పక్షివాయువు కలిగిన వాడిని ఆయన దగ్గరికి తీసుకెళ్ళాలని ఆలోచన కలిగారు. ఆలోచన చేస్తే ఏ ద్వారంలో కూడా తోసుకెళ్తానికి కూడా ఏమీ లేదు. ఉందా? లేదు. దారులన్నీ మూసి బయట అయితే ఎట్లా కొట్ట వెళ్ళేవాళ్ళు ఇంట్లో ఉన్నాడు కదా. వీళ్ళు ఏం చేశారంటే ఇంటి పైన ఆ గది ఆ కప్పు ఊడదీసి ఆయన ఉన్న స్థలంలోనికి మంచాన్ని ఎవరికి దించారంట. మంచం మీద పడుకోబెట్టి ఆ పరుపు మీద నుంచి దించారంట. ప్రభువారు ఏం చేశారంటే ఆ విశ్వాసాన్ని చూశాడు. వాళ్ళు తీసుకెళ్ళిన విశ్వాసాన్ని, ఆయన ఎట్లా కొట్టానని ఆడ తీసుకెళ్ళండి, ఆయన బతిమలు ఆడతాడు కదా, నన్ను ఏదో ఒక విధంగా ఆయన ముందుకు తీసుకెళ్ళండి అయ్యా అని ఆ ముసలుడు బతిమలు ఆడుతుంటే ఆయన ఆశ చూసి, ఆ జనం ఆ నలుగురి ఆశ చూసి ప్రభువారు ఆ పక్షవాయువు కలిగిన వాడిని నీ పాపములు క్షమించబడి నీ పరుపెత్తుకొని నిలిపమన్నాడంట. ప్రభువారు ఏ ఇంట్లో అయితే ఉంటాడో ఆ ఇంట్లో ఆశీర్వాదం ఉంటుంది. ఆ ఇంటి వారికే కాదు, ఇంటికి వచ్చిపోయే వారికి కూడా ఆశీర్వాదం ఉంటుంది. ఇంటికి వచ్చిపోయే వారికి కూడా దీవెన ఉంటుంది. నీవు గనక నీ ఇంట్లో గనక దేవుడు లేకపోతే నీ ఇంటికి వచ్చే వారికి ఆశీర్వాదం ఉండదు, నీకు ఆశీర్వాదం ఉండదు. దేవుని వాక్యాన్ని పెడచెవిని పెడితే నీకు ఆశీర్వాదం ఉండదు, నీ ఇంటికి వచ్చే వారికి ఆశీర్వాదం ఉండదు, నీ ఇంట్లో నివసించే వారికి కూడా ఆశీర్వాదం ఉండదు. నీ ఇల్లు బాగుపడాలి అంటే, నీవు బాగుపడాలంటే దేవుని వాక్యాన్ని పెడచెవిని పెట్టకూడదు. పెడచెవిని పెట్టే వారికి ఆశీర్వాదం లేదు, నెమ్మది లేదు, సంతోషం లేదు. ఇంటికి రక్షణ రావాలి అంటే అన్యాయస్తుడైన జక్కయ్య ఇంటికి దేవుడు వెళ్ళాడు. ఆ ఇంట్లో ఉన్న అన్యాయం అంతా తీసుకొచ్చి బయట పారబోసాడు జక్కయ్య. దేవుడు నా ఇంట్లోకి వచ్చాడు అని ఆ ఇంటికి రక్షణ వచ్చింది. మన హృదయాల్లోకి దేవుడు వచ్చినాక పాత రోతంతా మన హృదయాల్లో దాచుకొని ప్రభువుని కూడా ఒక పక్కన ఉండమంటే ఉంటాడా? చెప్పండి. అయ్యా ఆ గదిలో అది ఉందయ్యా, ఈ గదిలో ఇది ఉందయ్యా, ఒక గదే ఖాళీగా ఉందయ్యా, వరండా ఒకటి, ఆ వరండాలన్నీ ఉండయ్యా, వంటగది నిండా సరుకులు ఉండయ్యా, అవునా?
చెప్పండి. వంటగది నుండి ఏమున్నాయి? సరుకులు ఉన్నాయి అయ్యా, ఫ్రిడ్జ్ ఉందయ్యా. సరేనమ్మా, మరి బెడ్రూమ్లో అన్నా ఉంటానమ్మా అంటే, అయ్యా బెడ్రూమ్లో డ్రైనింగ్ టేబుల్ ఉందయ్యా, ఇంకా డబుల్ కార్డు మంచం, పెద్ద మంచం ఉందయ్యా, ఇంకా అదేంటి ఏంటిది ఇంకోటి డ్రెస్సింగ్ టేబుల్, క్షమించండి అర్థం ఒకటి ఉండేది కదా, డ్రెస్సింగ్ టేబుల్ ఉందయ్యా. బెడ్రూమ్ అంతా ఖాళీ లేదయ్యా. అవునా? బెడ్రూమ్ ఖాళీ లేదు, వంటగది ఖాళీ లేదు, బాత్రూంలోనే ఉండలేడు, ఇంకా వరండా ఒకటి ఉందయ్యా, అందులో ఖాళీగా ఉంది, అది అక్కడ ఉండయ్యా ఒక పక్కన. మరి ఆ వరండాలోకి అనేకులు వచ్చిపోతారుగా, వాళ్ళు వస్తూ ఉంటారు పోతూ ఉంటారయ్యా, నువ్వైతే మాత్రం ఆడే కూర్చో. నువ్వైతే ఉంటాడా ప్రభువారు? చెప్పండి. ఉండనే ఉండడు. పెడచెవిని పెడితే ఉండడు ఆయన. అట్టా సర్దుకొని ఉండటానికి ఏం రాలా. ఆయన రావటం వల్ల ఆయనకేం మేలు లేదు, నీకే మేలు, నీకే రక్షణ, నీకే దీవెన. నీ కాను కోసం ఆయన నీ ఇంటికి రావట్లా. ఆయనకి ఏదో నువ్వు ఇస్తే ఆయన ఏదో తృప్తి పడదామని నీ ఇంటికి రావట్లా. ఆయన నీ ఇంటికి ఎందుకు వస్తున్నాడంటే రక్షణ కోసం వస్తున్నాడు. అపోస్తులు ఎందుకు బయలుదేరారంటే రక్షణ ప్రకటించడానికి బయలుదేరారు. ఆయన చేర్చుకున్న వారు దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. మంటుంది పాపం 16వ అధ్యాయం అపోస్తుల కార్యంలో, అయ్యా నేను దైవ భక్తి పరులాలని మీకు అనిపిస్తే, ఏమంది చక్కగా చెప్పింది, నేను దైవ భక్తి కలిగిన స్త్రీనని మీకు అనిపిస్తే నా ఇంటికి రండి అయ్యా, నా ఇంట బస్ చేయండి అయ్యా, నా ఇంట భోజనం చేయండి అయ్యా అని బతిమలాడుకుందంట ఆమె. అలా ఉండాల మనం, అప్పుడు మన కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీ ఇంట్లో యేసుప్రభు వారు ఉంటే దీవెన ఉన్నట్టే, నీ ఇంట్లో యేసుప్రభు వారు ఉంటే స్వస్థత ఉన్నట్టే, సమాధానం ఉన్నట్టే, నెమ్మది ఉన్నట్టే. నీ ఇంట్లో నీ ఒంట్లో ఆయన లేకపోతే, నీ ఇంట్లో ఆయన లేకపోతే ఏమున్నా కానీ నీకు రక్షణ లేదు అని మాత్రం జ్ఞాపకం చేసుకోవాలా. ఈనాడు జక్కయ్య ఇంటికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వెళ్ళాడు. జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. తర్వాత యాయీరు ఇంటికి యేసు ప్రభు వారు వెళ్ళాడు. ఆయన అవమానం పొందాడు, నిందల పాలయ్యాడు, అయినా నీ ఇంటికి వచ్చాడు కదా. వెళ్ళాడా వెళ్ళలేదా? వెళ్ళినప్పుడు ఎంత ఎగతాళి చేశారు? ఎగతాళి చేశారా? ఎగతాళి చేశారు. అయినా కానీ అక్కడ వెళ్ళి ఇక్కడ ఎగతాళి చేసే వాళ్ళని, అల్లరి చేసే వాళ్ళని, గోల్ చేసే వాళ్ళని అందరిని బయటికి పంపించేయండి. యాయీరు కనుక అయ్యా వాళ్ళు నా చుట్టాలు నేను పంపినడితే యాయీరు ఇంటికి రక్షణ వచ్చేది కాదు, యాయీరు కుమార్తె బాగుపడేది కాదు. చుట్టాలు లేదు, గిట్టాలు లేదు, వీళ్ళందరూ అల్లరి చేసేవాళ్ళు, అల్లరి మోకాయిళ్ళు. ఇలా తీసుకెళ్ళి బయటపడేసాడు, మొత్తం బయటకు పండి. నాకు నా ప్రభు ఉంటే చాలు, నా కూతురు బ్రతికిద్ది. మీరు అందరూ చచ్చిపోయింది అంటున్నారు, కానీ నా కూతురు బ్రతికిద్ది అని అంటున్నాడు. అందరిని బయటికి పంపించాడు. యాయీరు కూతురు లేచి నడిచింది. కాబట్టి మన ఇంట్లో మృతమైన ప్రతిదీ కూడా జీవం పోసుకోవాలంటే, మృతమైన ప్రతిదీ కూడా, నిస్సారమైన ప్రతిదీ కూడా సారవంతంగా మారాలి అంటే ప్రభు మన ఇంట్లో ఉండాలి. ప్రభు మన ఇంట్లో ఉండాలి అంటే మనం మన ఇంటిలో ఉన్న ప్రభుకి హేయమైన ప్రతిదాన్ని కూడా తీసి బయట పారవేయాలి, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. అందుకని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీ హృదయం నీ మీద దోషారోపణ చేయని యెడల నీవు నిందారహితుడివై ఉంటావు, నిందారహితురాలువై ఉంటావు అని దేవుని వాక్యం చెప్తుంది. మన మీద ఎవరో దోషారోపణ చేయడం కాదు, నీ మీద నీ హృదయమే దోషారోపణ చేయకోకుండా, అప్పుడు నీవు నిందారహితుడిగా, నిందారహితురాలుగా ఉంటావు. కనుక దేవుని వాక్యం వినుచున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ ఇంటికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు, నీ హృదయంలోనికి దేవుడు వచ్చినప్పుడు, అయ్యా ఒక పక్కన ఒక మూలను ఉండంటే నీకు మహిమ ఉండదు, ఘనత ఉండదు. కానీ ఇంకొక మాట చెప్పాలంటే, ఆయన ఎప్పుడు వచ్చిపోయే మార్తా మరియల ఇంట్లో ఏముంది? లాజరు చనిపోయాడు, ఆయన అప్పుడు ఆ ఇంట్లో లేడు, ఉండడా? ఆయన అప్పుడు ఆ ఇంట్లో మరణం జరిగిందా? తిరిగి ఆయన వచ్చినాకేం జరిగింది? మరణించిన లాజరు తిరిగి లేచాడు. అప్పుడైతే భౌతికంగా ఆయన నరవతారికి లోకంలో ఉన్నాడు కాబట్టి ఉన్న చోటు లేని చోటు అనేది ఒకటి ఉంది, ఉందా లేదా? ఆయన ఉన్న చోటు లేని చోటు అనేది. ఇప్పుడైతే ఆయన ప్రతి చోట, అంతటా, అన్ని స్థలాల్లో ఉన్నవాడు, అనువాడు, ఆది అంతమునై ఉన్నవాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోనండి, అప్పుడు లాజరు ఇంట్లో ఆయన లేడు, లాజరు చనిపోయాడు. ఆయన లాజరు ఇంటికి భౌతికంగా మరలా వచ్చినాక లాజరు లేచి బ్రతికాడు. ఇప్పుడైతే ఆయన అంతటను, అన్ని స్థలాల్లోనూ, అందరిలోనూ ఉన్నవాడు. ఆయన ఏకదేవుడు, ఒకే దేవుడు, తనకు ప్రార్థన చేయువారి ఎడల కృప చూపుడుకు ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఒకే ప్రభు, అందరికీ ప్రభు అయి ఉన్నాడు.
ఇందుగలడు అందు లేడని సందేహం వలదు. ఆయన ఎందెందు వెతికినా అందేగలడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇందున్నాడు అందు లేడని సందేహం వలదు. ఎందెందు వెతికినా ఆయన అందుగలడని దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి నీ యందు ఆయన ఉండాలి అంటే నీ యందు ఆయనకి హేయమైన ప్రతిది కూడా బయట పారవేయబడాలి. ఆ రీతిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మరి ఏ విధంగా ఇష్టలుగా ఉంటే మనము ఎంత పాపినైనా హల్లెలూయా. కాబట్టి ఆశ్చర్యకరుడైన ఆయన నీ ఇంట్లో ఉంటే మనలో లేవి అనేది ఉండదు, మనలో మరి దేవునికి హేయం అనేది ఏది కూడా ఉండదు. కనుక దేవుని వాక్యము మనకి ఈ మధ్యాహ్న సమయంలో చక్కగా చెప్పింది. పాపి అయిన జక్క ఇంటికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వెళ్ళినప్పుడు తన పాపమంతా కూడా బయట పారవేయబడింది. తన పరిశుద్ధుడిగా మార్చబడ్డాడు. తనకి దేవునికి అవమానకరమైనది ప్రతిదాన్ని కూడా, దేవునికి నింద తీసుకొచ్చే ప్రతిదాన్ని కూడా, దేవునికి అవహేళనగా మారే ప్రతిదాన్ని కూడా తీసుకొచ్చి బయట పారవేశాడు. క్రియ చేశాడు. ఆయన మాటలతో చెప్పలేదు, కానీ అక్కడున్న ధనమంతా తీసుకొచ్చి బయట పారవేశాడు. నేను ఎవరి దగ్గర అయినా అన్యాయంగా తీసుకుంటే 4 వంతుల వరకు ఇస్తాను అని అన్నాడు. ఆ సత్ప్రవర్తన మనకు కావాలని దేవుడి మధ్యాహ్న సమయంలో మనల్ని బలపరచడానికి, హెచ్చరించడానికి, మనల్ని బాగు చేయడానికి, ఇస్సోపుతో మనల్ని కడిగి పవిత్రపరచడానికి, ఆయన వాక్యం అనే పాల చేత మనల్ని తృప్తిపరచడానికి ఈ మధ్యాహ్న సమయంలో మనతో మాట్లాడాడు. యాయిరు ఇంటకి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వెళ్ళినప్పుడు ఎన్ని అవమానాలు పొందాడు, ఎన్ని నిందలు పొందాడు. ఈరోజు నీ ఇంట ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఆయన నిన్ను బట్టి అన్ని జనుల మధ్య ఆయనకు అవమానం తీసుకొచ్చే క్రియలు నీలో ఉంటే నీ క్రియలు సరి చేసుకోవటానికి ప్రభు ఈ వర్తమానం నీకు అందించాడు. కనుక దేవుడు మన వినికిడిలో ఈ మాటలో దీవించి ఆశీర్వదించలాగున మనమందరం కూడా ఆయనకి ఇష్టలైన ప్రియులైన పిల్లల వలె వాక్యానుసారమైన వారిగా, జక్కయ్య వలె, యాయిరు వలె ఆయనకి ఇష్టలుగా ప్రియులుగా ఉండటానికి ప్రభు ఆత్మ సహాయం చేయనుగాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి కొద్ది నిమిషాలు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం.